రైట్. బీఆర్ఎస్ నాయకులు రాకేష్ కుమార్ గారితో మాట్లాడదాం. రాకేష్ గారు, తెలంగాణలో కృష్ణా గోదావరి బేసిన్లలో నిజంగా ప్రజలను వంచినటువంటి ఘనత ఆనాటి బీఆర్ఎస్ది. కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఇవాళ 3 బ్యారేజ్లు కుంగిపోయి అది ఏమాత్రం ఉపయోగం లేకుండా కంప్లీట్ నిరుపయోగంగా మారినటువంటి ప్రాజెక్టును కట్టి ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మీరు విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు లేదు అని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రోజా గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిత్రులు గోవర్ధన్ గారికి, రామరెడ్డి గారికి, అన్న విజయ్ అన్నకు, అదేవిధంగా నగేష్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గోదావరి రివర్, కృష్ణ రివర్, ఈ రెండు సబ్జెక్టులు. అసలు నీటి గురించే జరిగేటువంటి ఇష్యూలో మనం చూసాం. నిన్న ఏదైతే ఉదయనిధిని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ తమిళనాడులో వాటర్ గురించి, నీటి హక్కు గురించి అక్కడ జరిగినటువంటి ఒక పోరాటం. అదే విధంగా పెరియార్ డ్యామ్ కావచ్చు, లేకపోతే వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఇవన్నీ ఒక అంశం అయితే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, సరే మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళు మాత్రమే. 9.5 ఏళ్లకు పూర్వం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీడీపీ ఒక 15 సంవత్సరాలు పరిపాలించింది. మొత్తం మిగతా సమయం అంతా కూడా 65 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. గోదావరి దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 750 కిలోమీటర్లు ప్రవహిస్తుంది మేడం. దానిలో తెలంగాణలో 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఒక ఎస్ఆర్ఎస్పి దగ్గర ప్రాజెక్టు తప్పితే, మళ్ళీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ తప్పితే మధ్యలో ఎందుకు ఒక్క డ్యాము, ఒక బ్యారేజ్ కూడా కట్టలేకపోయారు కాంగ్రెస్ పార్టీ? దాని గురించి తర్వాత చర్చిద్దాం. ఇవన్నీ ఎందుకంటే క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. నువ్వు ఏమి చేయలేదు, ఏం కట్టలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు అడుగుతుంది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, టీడీపీ ప్రభుత్వమా కాదు, నేను అనేది ఏంటంటే, ఇక్కడ కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం జల అనుమతులు ఇచ్చింది. 7 ప్రాజెక్టులకు. అది సీతారామ కావచ్చు, గూడెం కావచ్చు, మోదింకుంట కావచ్చు, చిన్న కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, సమ్మక్క సాగర్ కావచ్చు, ఈ అన్ని బ్యారేజ్లకు కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చింది. లేకపోతే కృష్ణా మీద ఉన్న పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, వీటన్నిటికీ అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ టీడీపీ ప్రభుత్వం ఉన్న ఏ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం జేఆర్ఎంబికి ఒక లేఖ రాసింది. వాటిని రద్దు చేయాలని చెప్పేసి వాటి మినిట్స్ లో పెట్టారు. ఈరోజు మినిట్స్ లో పెట్టినప్పుడు మన రాష్ట్రం నుంచే రిప్రజెంట్ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిఆర్ఎంబిలో ఉన్నటువంటి మన ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోతుంటే ఎందుకు మనం పెదవులు మూసుకొని ఉన్నాం అంటే, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ఈ ప్రాంతం నుంచి ఎంపీలుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ మనుగడ సాగిస్తుంది టీడీపీ సపోర్ట్ తోటి. కాబట్టి బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, నేను కట్టిన తర్వాత ఈరోజు 1,00,000 కోట్లు అయితే కాదు కదండి. కాళేశ్వరం ఏది అక్కడ బ్యారేజ్ లో ఒక బ్లాక్ తీసేయడానికి 400 కోట్లు అయితే అన్నాను. 400 కోట్లు అయితే అని మీ బిజినెస్ కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్సీ చెప్పింది, అందరు చెప్పారు. ఆ 400 కోట్లకు నువ్వు 40,000 కోట్ల ఇసుక అమ్ముకున్నావు. ఈ రోజు మీకు ప్రధాన వార్తాపత్రికల్లో ఈనాడు వచ్చిందల్లా చూడండి మేడం, 68,700 అంటే టన్స్ ఆఫ్ బిజినెస్ చేస్తే దాంట్లో 65,000 ఆఫ్ టన్స్ ఓన్లీ శాండ్ అమ్ముకున్నారు. నేనేమంటానంటే, నేను చెప్తున్నా నా సొంత కవితం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి న్యూస్. అత్యధికంగా ఇసుక అమ్ముకున్నది మినరల్స్, మైన్స్ అండ్ మినరల్స్ అమ్ముకున్నది ఇసుకనే. ఎందుకు కాళేశ్వరం గేట్లు ఎత్తి పెడుతుర్రు ఒక అంశం అయితే, ఈ రోజు మనకు అక్కడ 10 పంపులు ఉన్నాయి ఎల్లంపల్లి దగ్గర. 10 పంపులు ఆన్ చేస్తే మనకు 2 టీఎంసీలు పోయి మిడ్మానేలో పడితే, ఆర్కేంజ్ ఎల్ఎండి డ్యామ్ లో పడితే, మిగతా అక్కడ మాది అనంత సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, వీటన్నిటిని నీళ్లు పంపించుకోవచ్చు. మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?
అదే విధంగా 10 పంపులు కింద సమ్మక్క సరక్క బ్యారేజ్ దగ్గర ఉన్నాయి. సరే బ్యారేజ్ మీరు ఆపరేట్ చేస్తలేరు కావచ్చు, దేవాలయంలో లిఫ్ట్ అయితే ఉన్నది కదా, Yeah. దాని పంపులు ఎందుకు ఆన్ చేస్తారు? రాకేష్ గారు హరీష్ రావు ఏదైతే ఆరోపిస్తున్నారో తెలంగాణలో ఇవాళ రైతులు బాటిళ్లు తర్వాత బకెట్లు వీటిల్లో నీళ్లు మోసుకొని వెళ్తూ పొలాలను తడుపుకుంటున్నారు, ఇవాళ అలాంటి పరిస్థితి ఉంది అన్నారు. నిజంగా రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందా? మీరు నిజంగా రైతులు ఆ రకంగా నీళ్లు మోసుకెళ్లడం మీరు చూసారా? మేడం నేను చూడటం కాదు మేడం, మీకు కావాలంటే విజువల్స్ పంపిస్తాను. నీళ్లు తీసుకెళ్తారా నగేష్ గారు మాట్లాడివ్వండి, మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. ఎస్ మేడం నేను ఏమంటున్నా అంటే మీకు కావాలంటే మా పేపర్లు కాదు మేడం, తెలంగాణ పేపర్లు కూడా వద్దు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లలో ట్యాంకర్లతోటి నీళ్లు మొక్కలకు పోసినటువంటి విజువల్స్ ఫోటోలు కావాలంటే మీకు పంపిస్తాను. ఓకే, నేను మా పేపర్ తెలంగాణ పేపర్ కూడా చెప్పట్లేదు, ఏ పేపర్ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లేకపోతే టీడీపీకో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పేపర్ల పేర్లే చెప్తున్నాను. వెలుగు పేపర్లో కూడా చూద్దాం. తెలంగాణ పరిస్థితి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మరి నగేష్ గారు ఒక్క నిమిషం చెప్పండి. రాకేష్ గారు ఏమంటున్నా అంటే ఏది ఉత్తపిందే బాగా సపోర్ట్ చేస్తా అన్నట్టు సపోర్ట్ వద్దు నాకు. నేను అడుగుతున్నా, స్పష్టంగా అడిగింది ఏంది, కావాలంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా. మేడం నేను ఏమంటున్నా అంటే రాష్ట్రానికి సంబంధించింది కాదు, నేను రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడుతున్నాను. ఇక్కడ పార్టీలు కాదు, మేము కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాదు ఇక్కడ మేమంతా తెలంగాణ వాళ్ళం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయమని జిఆర్ఎంబిలో ఎట్లా పెట్టింది కేంద్రం. వన్ మినిట్ నేను చెప్తానండి ఎట్లా పెట్టారు ఒకటి. మరి దాని మీద మనం రద్దు చేసేదానికి, ఆ మినిట్స్ రద్దు చేయడానికి మనం ఏం పోరాటం చేద్దాం? ఎందుకంటే పార్టీలుగా కలహించుకున్న ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, దేశ ప్రయోజనాలు కాపాడడానికి, ఎందుకంటే తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి మనం ఏ విధంగా పోరాటం చేస్తాం? ఇప్పుడు ఏముంది మేడం, తాపకొచ్చి నీ మీద నేను, నా మీద నేను చెప్తాను, ప్రయోజనం ఉండదు కదా. ప్రయోజనం లేదు. నేను ప్రయోజనార్థం నేను ఏమంటున్నా అంటే మేము ప్రాజెక్టులు కట్టాము, మేము చెరువుల్లో మిషన్ కాకతీయ పొడిగది తీసాం, మేము కావాల్సినంత కూడా ఇక్కడ ఇరిగేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశాము. కాబట్టి మీరు ఈ రోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏ విధంగా నష్టం కాకుండా కాపాడుకుందాం చెప్పండి. ఎగ్జాక్ట్. ఎస్ రైట్ రామరెడ్డి గారు. సో ఈ జల జగడానికి ఫుల్ స్టాప్ లేదా అంటే ఆ సీఎం పైన వీళ్ళు ఈ